తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, అభినందిస్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అంటున్నాడు. లోకంలో ఎవరున్నారు అంటే ఈ లోకనాథుడుగా దుష్టుడు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. దుష్ట చర్యలు ఈ లోకంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దుష్టుడు వాడి అనుచరులు ఈ లోకంలో విజృంభిస్తూ ఉన్నారు. ఎన్నో దుష్ట కార్యాలు చేస్తున్నారు, ఎన్నో దుష్ట కార్యాలు చేయిస్తూ ఉంటారు. కనుక వాడికి మనము భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండి మనలను వాడి నుండి కాపాడుతూ ఉన్నాడు, మనలను వాడి నుండి సంరక్షిస్తూ ఉన్నాడు. కనుక మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని వాక్యం తెలియజేస్తుంది మనకి. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మన కొరకై ప్రాణం పెట్టి, మన కొరకై శిలువ మరణమును పొంది, మన కొరకై రక్తము చిందించి మనల్ని కొన్న దేవుడు అన్నమాట. అందుకే లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీరు లోకమును జయించి ఉన్నారు అంటున్నాడు, వారిని జయించి ఉన్నారు అంటున్నాడు. లోకంలో ఉన్న వారిని జయించి ఉన్నాం మనం. సాతాను జయించుతూ వస్తున్నాం మనం. వాడు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, మన మీద ఎన్నో దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు, దుష్ట పన్నాగాలు చేస్తూ ఉంటాడు. కానీ మనలో ఉన్న దేవుడు మనల్ని వాటన్నిటి నుండి విడిపిస్తాడు, మనకి జయాన్ని ఇస్తాడు అంటున్నాడు. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, వారిని జయించి ఉన్నారు అంటున్నాడు. నిజమే కదా. ఈ మధ్య కాలంలో దేవుని బిడ్డలపై ఎంత తిరుగుబాటు చేస్తున్నారో లోకస్తులు మనం చూస్తున్నాం కదా. ఎంత దూషణ మాటలు పలుకుతున్నారో, మనల్ని ఎంతగా నిందిస్తూ ఉన్నారో, మన దేవుణ్ణి ఎంతగా అవమానపరుస్తున్నారో మనం చూస్తున్నాం కదా. వాళ్ళకు మనం భయపడకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్న దేవుడు మనకి జయమునిస్తాడు. మీరు జయించి ఉన్నారు అంటున్నాడు. మనల్ని ఎప్పుడు జయ జీవితంతోనే నడిపించే దేవుడుగా ఉన్నాడు. మన కొరకే ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని జయంతో నింపుతూ ఉన్నాడు, మనకి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. లోకముతో కలిసిపోక తామరాకు నీటి మీద ఉండినప్పటికీ తామర నీటిని అది పీల్చుకోకుండా ఏ విధముగా అది నీటిలో తేలుతూ ఉంటుందో, లోకంలో మనము కూడా అలాగే ఈ లోక సంబంధుల వల్లే కాక లోకాన్ని జయిస్తూ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూపిస్తూ ఉన్నాము. కనుక మన దేవుడు మన ద్వారా మహిమపరచబడుతూ ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. మనము జయిస్తూ ఉన్న వాడిని, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక మనకి గొప్ప కార్యాలు జరిగిస్తూ, మన ఎడల గొప్ప కార్యములు చేయిస్తూ ఆయన మనకి జయం మీద జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనము భయపడే పని లేదు. ఈ లోకస్తులకు కానీ, ఈ లోకం నేలుతున్న వాడికి కానీ మనం ఎంత మాత్రము భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మనలో ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మన దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు. ఎన్ని దూషణ మాటలు మాట్లాడారో వారందరూ ఇప్పుడు నోర్లు మూసారు. ఎందుకంటే మన దేవుని యొక్క గొప్ప కార్యాలను వాళ్ళు గ్రహించుకుని ఉంటారు. ఎంత నిందించారో ఇప్పుడు అవన్నీ వారు రియలైజ్ అవుతున్నట్టున్నారు. కనుక మన దేవుడు మనల్ని జయంతో నింపే దేవుడు. మన దేవుడు మనల్ని ఏమాత్రము అవమానపరిచే దేవుడు కాదు, ఏమాత్రము మనల్ని నిందింపచేసే దేవుడు కాదు. మనల్ని నిందపాలవుతున్నప్పుడు ఆయన ఊరుకునే దేవుడు కాదు. మనకి జయంనిస్తాడు, మనల్ని జయంతో నింపుతాడు. కాబట్టి మన దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము, నిత్యము మనలో ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం. మనలో ఉండి ఆయన మనల్ని నడిపించేలాగా మనం నిత్యము ఆయన కొరకు ప్రార్థన చేద్దాము. అప్పుడు మనలో ఉంటాడు దేవుడు, మనల్ని నడిపిస్తాడు, మనకి జయం వెంబడి జయమిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. నాయనా, ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. మీరు మాలో ఉన్నందుకు స్తోత్రములు. వినుచున్న బిడ్డలందరికీ మీరు జయమునిస్తున్నందుకు స్తోత్రములు. లోకంతో కలిసిపోకుండా మీ కొరకు వేరే జీవించే భాగ్యము కలుగు చేయండి ప్రభువా. కుటుంబాలను లోకంలో ఉన్న వారి కంటే, లోకస్తుల కంటే వృద్ధి అగినట్లుగా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. వృద్ధిలోనికి నడిపించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.